ఓం శాంతి 13 तारीखु सितंबर నెల 2021। मीठे बच्चे, तत्वों सहित सभी मनुष्य मात्र को बदलने वाली यूनिवर्सिटी केवल एक ही है। यहाँ से ही सबकी सद्गति होती है। మధురమైన పిల్లలు, తత్వాల సహితంగా మనుష్య మాత్రులందరినీ మార్చే యూనివర్సిటీ కేవలం ఇదొక్కటే। ఇక్కడ నుండే అందరి సద్గతి జరుగుతుంది। ప్రశ్న, बाप में निश्चय होते ही कौन सी राय फौरन अमल में लानी चाहिए? బాబా పే నిశ్చయం ఉన్నప్పటికీ ఎటువంటి సలహా వెంటనే అమల్లోకి తేవాలి? జవాబు, जब निश्चय हुआ कि बाप आया है तो बाप की पहली राय है, इन आँखों से जो कुछ देखते हो उसे भूल जाओ। ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడిందో బాబా వచ్చారు అని బాబా యొక్క మొట్టమొదటి సలహా ఇదే। ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో దాన్ని మర్చిపోండి, ఒక నా సలహాపై నడవండి। इस राय को फौरन अमल में लाना चाहिए, ఈ సలహాని వెంటనే అమల్లోకి తేవాలి। 2, जब तुम बेहद के बाप के बने हो तो पतितों के साथ तुम्हारी लेन देन नहीं होनी चाहिए। ఎప్పుడైతే మీరు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారో మరి పతితులతో మీ యొక్క ఇచ్చిపుచ్చుకోవటం జరగకూడదు। నిశ్చయ బుద్ధి బచ్చోं को कभी किस बात में संशय नहीं आ सकता। నిశ్చయ బుద్ధి పిల్లలకు ఎప్పుడూ ఏ విషయంలో సంశయం రాదు। ఓం శాంతి। ఏ घर का घर भी है और यूनिवर्सिटी भी है। ఇది ఇల్లుకు ఇల్లు మరియు యూనివర్సిటీ కూడా। इसको ही गॉड फादरली वर्ल्ड యూనివర్సిటీ कहा जाता है। దీన్నే భగవంతుడు తండ్రి యొక్క విశ్వవిద్యాలయము అని అంటారు। क्योंकि सारी दुनिया के मनुष्य मात्र की सद्गति होती है। ఎందుకంటే మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రుల సద్గతి జరుగుతుంది। రియల్ వరల్డ్ యూనివర్సిటీ ఏ హై, నిజమైన విశ్వవిద్యాలయం ఇదే, ఇల్లుకు ఇల్లు కూడా। मात पिता के सन्मुख बैठे हैं, फिर యూనివర్సిటీ भी है। తల్లి తండ్రి ఎదురుగా కూర్చున్నారు, తిరిగి యూనివర్సిటీ కూడాను। సుప్రీచల్ ఫాదర్ बैठा हुआ है, ఆత్మిక తండ్రి కూర్చుని ఉన్నారు। ఏ रूहानी नॉलेज है जो रूहानी बाप द्वारा मिलती है। ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది। सुप्रीचल नॉलेज सिवाय सुप्रीचल फादर के और कोई मनुष्य दे नहीं सकते। ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి తప్పించి ఏ మనుషులు ఇవ్వలేరు। उनको ही ज्ञान का सागर कहा जाता है, వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు। జ్ఞాన్ से ही सद्गति होती है, జ్ఞానం ద్వారానే సద్గతి జరుగుతుంది। इसलिए ज्ञान सागर सर्व का सद्गति दाता एक बाप ही है। అందుకే జ్ఞాన సాగరుడు సర్వులకు సద్గతి దాత ఒక బాబాయే। बाप द्वारा सर्व यूनिवर्स के मनुष्य तो क्या परंतु हर चीज 5 तत्व भी सतो प्रधान बन जाते हैं। బాబా ద్వారా ఈ విశ్వంలో ఉండే మనుషులే కాదు, ప్రతి వస్తువు పంచతత్వాలు సతో ప్రధానంగా అవుతాయి। सबकी सद्गति होती है, अंदरी सद्गति జరుగుతుంది। ये बातें बड़ी समझने की है, ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినవి। अभी सबकी सद्गति होनी है, ఇప్పుడు అందరి సద్గతి జరగాలి। पुरानी दुनिया और दुनिया में रहने वाले सब चेंज हो जाएंगे। పాత ప్రపంచం మరియు ప్రపంచంలో ఉండేవారందరూ పరివర్తన అవుతారు। जो कुछ यहाँ देखते हो वो सब बदल कर नया होने का है। ఏదైతే ఇక్కడ చూస్తున్నారో అదంతా మారి కొత్తదవబోతుంది। गाया भी जाता है, यहाँ है झूठी माया झूठी खाया, ఏ झूठ खंड बन जाता है। మహిమ కూడా ఉంది కదా, ఇదంతా అబద్ధపు మాయ, అబద్ధపు కాయ, ఇది అబద్ధపు ఖండం అయిపోతుంది। భారత్ సచ్ఖండ్ థా, అభి झूठ खंड है। భారతదేశం సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అబద్ధపు ఖండం అయిపోయింది।
रचयिता और रचना के बारे में जो मनुष्य कहेंगे वो झूठ. రచయిత మరియు రచన గురించి మనుషులు ఏదైతే చెప్తారో అదంతా అబద్ధమే. అభి తుమ్ బాప్ ద్వారా జాన్తే హో భగవాన్ వాచ. ఇప్పుడు మీరు బాబా ద్వారా తెలుసుకున్నారు భగవాన్ వాచ. భగవాన్ ఏక్ బాప్ హేనా, భగవంతుడు ఒక తండ్రి కదా. ఓ హే నిరాకార్, ఆయన నిరాకారుడు. అసుల్ మే తో సబ్ ఆత్మాయే నిరాకార్ హై, ఫిర్ యహా సాకార్ రూప్ లేతి హై. అసలు ఆత్మలందరూ నిరాకారులే, తిరిగి ఇక్కడ సాకార రూపాన్ని తీసుకుంటారు. వహా ఆకార్ నహీ హై, అక్కడ ఆకారం లేదు. ఆత్మయే మూల్ వతన్ వ బ్రహ్మ మహతత్వమే నివాస్ కర్తీ హై. ఆత్మలందరూ మూలవతనంలో లేక బ్రహ్మ మహతత్వంలో నివసిస్తారు. ఓ హే హమ్ ఆత్మాओं का घर, బ్రహ్మ మహాతత్వ, అది మన ఆత్మలకు ఇల్లు, దాన్నే బ్రహ్మ మహాతత్వము అంటారు. ఏ ఆకాశ్ తత్వ హై జహా సాకారి పాఠ్ చల్తా హై. ఈ ఆకాశ తత్వంలో సాకారి పాత్ర నడుస్తుంది. వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోతీ హై. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. ఇస్కా అర్థ్ భీ సమజ్తే నహీ, कहती है రిపీట్ హోతీ హై. దీని అర్థం కూడా తెలీదు, రిపీట్ అవుతుందని అంటారు. గోల్డెన్ ఏజ్, సిల్వర్, ఫిర్ క్యా, బంగారం, వెండి, తిరిగి ఏమిటి, ఫిర్ గోల్డెన్ ఏజ్ జరూర్ ఆయేగి, తిరిగి మళ్ళీ బంగారు యుగం తప్పకుండా వస్తుంది. సంగం యుగ్ ఏక్ హీ హోతా హై, సంగం యుగం ఒక్కటే ఉంటుంది. सतयुग, त्रेता व त्रेता और द्वापर का संगम नहीं कहा जाता, वो रॉन्ग हो जाता है. సత్య త్రేత మధ్య నుండే సంగమం, లేక త్రేతాకి ద్వాపర్కి మధ్య నుండే సంగమం, ద్వాపర్కి కలియుగ్కి ఉండే మధ్య సంగమం, దీన్నేమీ సంగమం అనరు. కలియుగానికి సత్యయుగానికి మధ్య నుండే సంగమమే అసలైన సంగమం. బాప్ कहते हैं मैं कल्प 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 के संगम युगे आता हूँ. బాబా అంటున్నారు నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. ముझे बुलाते ही तब है जब पतित बनते हैं. ఎప్పుడైతే పతితంగా అయిపోతారో అప్పుడే నన్ను పిలుస్తారు. कहते हैं आप पावन बनाने आओ, అంటారు మీరు మమ్మల్ని పావనంగా తయారు చేయడానికి రండి. పావన్ హోతే హీ హే సత్యుగ్ మే, సత్యుగంలో పావనంగా ఉంటారు. अभी है संगम, इसको कल्याणकारी संगम कहा जाता है. ఇప్పుడు సంగం యుగము, దీన్నే కళ్యాణకారి సంగమం అంటారు. आत्मा और परमात्मा के मिलन का संगम, इनको कुंभ भी कहा जाता है. ఆత్మ పరమాత్మల మిలనం యొక్క సంగమం, దీన్నే కుంభం అని అంటారు. ఓ ఫిర్ దిఖాతే హే నదియోं का मेला, అక్కడ నదుల యొక్క మేళాన్ని చూపిస్తారు. दो नदियाँ तो है, तीसरी फिर गुप्त नदी कहते हैं. రెండు నదులు చూపిస్తారు, మూడోది గుప్త నది అంటారు. గంగా యమునని చూపిస్తారు, సరస్వతిని గుప్తంగా చూపిస్తారు, గుప్తమని అంటారు. తీర్ మారా సైన్స్ వాళ్ళంకో ఏబీ झूठ, ఇది కూడా అబద్ధం అంటున్నారు బాబా. గుప్త నది ఏమైనా ఉంటుందా, సైన్సిస్టులు అయితే ఒప్పుకోరు. కోయి గుప్త నది హో సక్తి హై, గుప్త నది ఎక్కడైనా ఉంటుందా. తీర్ మారా గంగా నికలాయి, ఇస్ సబ్ తో హే झूठ, బాణం వేశారు గంగ బయటికి వచ్చింది, ఇదంతా అసత్యం అంటున్నారు బాబా. గాయా హువా హే జ్ఞాన్ భక్తి వైరాగ్య, అందుకే మహిమ ఉంది కదా, జ్ఞానము భక్తి వైరాగ్యం. ఏ అక్షర్ పకడ్ లియా హై పరంతు అర్థ నహీ సమజ్తే హై. ఈ అక్షరం పట్టుకుని కూర్చున్నారు కానీ అర్థం తెలీదు. पहले पहले है ज्ञान दिन सुख, फिर भक्ति रात दुख. మొట్టమొదట జ్ఞానము పగలు సుఖము, తిరిగి భక్తి రాత్రి దుఃఖము. బ్రహ్మా కా దిన్ బ్రహ్మా की रात, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి. अब एक की तो हो ना सके, बहुत होंगे ना. ఇప్పుడు ఒక్కరికైతే కాదు చాలామంది ఉంటారు కదా. దిన్ హోతా హే ఆధా కల్ప్ కా, పగలు అర్ధకల్పం రాత్రి అర్ధకల్పం. ఫిర్ హోతా హే సారీ పురానీ దునియా సే వైరాగ్య, తిరిగి మొత్తం పాత ప్రపంచంపై వైరాగ్యం,
बाप कहते हैं देह सहित जो कुछ भी इन तुम आँखों से देखते हो उनको జ్ఞాన్ से बोलना है. బాబా అంటున్నారు దేహ సహితంగా మీరు ఏదైతే ఈ కళ్ళతో చూస్తున్నారో దాన్ని జ్ఞానంతో మర్చిపోవాలి. ధందా ఆది సబ్ కర్నా హై, బచ్చోं को సంభాలనా హై, వ్యాపారాలు అన్నీ చేసుకోవాలి, పిల్లల్ని సంభాళించాలి. పరంతు బుద్ధి కా యోగ్ ఏక్ సే లగానా హై, కానీ బుద్ధి యోగం ఒక్కరితోనే జోడించాలి. ఆధా కల్ప్ తుమ్ రావణ్కి మత్ పర్ చల్తే హో, అర్ధకల్పం మీరు రావణుడి యొక్క సలహాపై నడిచారు. अब बाप का बने हो तो जो कुछ करो సో బాప్ की రాయ్ సే కరో. ఇప్పుడు బాబా వారిగా అయ్యారు అంటే ఏం చేసినా బాబా సలహాతో చేయండి. తుమ్హారా లేన్ దేన్ ఇత్నా समय పతితోं से चला आया है, उसका नतीजा क्या हुआ है. మీ యొక్క ఇచ్చిపుచ్చుకోవటం ఇంత సమయం పతితల నుంచి నడుస్తూ వచ్చింది, దాని అదృష్టం ఎలా ఉంది. దిన్ ప్రతిదిన్ పతిత్ హీ బంతే ఆయే హో, రోజు రోజుకి పతితం అవుతూనే వచ్చారు. క్యూంకి భక్తి మార్గ హై హీ ఉతర్తి కళా కా మార్గ, ఎందుకంటే భక్తి మార్గమే దిగిపోయే కళ యొక్క మార్గం. సతో ప్రధాన్ సతో రజో తమో మే ఆనా హోతా హే, సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి రావాల్సి ఉంటుంది. ఉత్తరనా హీ జరూర్ హై, తప్పకుండా దిగిపోవలసింది. ఇస్సే కోయి చూడానా సకే, దీని నుంచి ఎవరు విడిపించలేరు. లక్ష్మీనారాయణ్ కే బి 84 జన్మ బతాయే హై, లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు చెప్పారు కదా. అంగ్రేజీకే అక్షర్ బడే అచ్చే హై, ఇంగ్లీష్లో అక్షరాలు చాలా పెద్దవి ఉన్నాయి. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్ ऐसे खाद పడతీ జాతీ హై, బంగారు యుగం, వెండి యుగం ఇలా మకిలి పడుతూ ఉంటుంది. ఈ సమయ ఆకర్ ఐరన్ ఏజ్డ్ బనే హై, ఈ సమయంలో వచ్చి ఇనుము యుగం అయిపోయింది. గోల్డెన్ ఏజ్ మే నయి దునియా థీ, నయా భారత్ థా, బంగారు యుగంలో కొత్త ప్రపంచం ఉండేది, కొత్త భారతదేశం ఉండేది. ఇన్ లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థా, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఏ కల్కి బాత్ హై, ఇది నిన్నటి విషయము. శాస్త్రో మే లిఖ్ దియా హై లాఖోం వర్ష్, కానీ శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలని రాశారు. అబ్ బాప్ कहते हैं తుమ్హారే శాస్త్ర రైట్ హై యా మే రైట్ హూँ. ఇప్పుడు బాబా అంటున్నారు మీ శాస్త్రాలు సత్యమా లేక నేను సత్యమైన వాడినా. బాప్కో కహా జాతా హై వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, బాబానైతే సర్వశక్తివంతుడు అంటారు. जो वेद शास्त्र बहुत पढ़ते हैं उनको अथॉरिटी कहा जाता है, ఎవరైతే వేదశాస్త్రాలు చాలా చదువుతారో వారిని అథారిటీ అని అంటారు. బాప్ कहते हैं ఇస్సా భక్తి మార్గ की అథారిటీ है, బాబా అంటున్నారు ఇదంతా భక్తి మార్గం యొక్క అథారిటీలు. ज्ञान के लिए तो मेरा गायन करते हैं, आप ज्ञान के सागर हो, हम नहीं है. జ్ఞానం కోసమే నాకు మహిమ చేస్తారు, మీరు జ్ఞాన సాగరులు, మేము కాదు అని. మనుష్య సబ్ భక్తి కే సాగర్ మే డూబే హువే హై, మనుషులందరూ భక్తి యొక్క సాగరంలో మునిగిపోయి ఉన్నారు. సత్యుగ్ మే కోయి వికార్ మే జాతే నహి, సత్యుగంలో ఎవ్వరూ వికారాల్లోకి వెళ్ళరు. కలియుగ్ మే తో మనుష్య ఆది మధ్యాంత దుఃఖీ హోతే रहते हैं, కలియుగంలో మనుషులు ఆది మధ్యాంతాలు దుఃఖీలవుతూ ఉన్నారు. బాప్నే కల్ప్ పహలే भी ऐसे समझाया था, अब फिर समझा रहे हैं. బాబా కల్పపూర్వం కూడా ఇలా తెలియచేశారు, ఇప్పుడు తిరిగి తెలియచేస్తున్నారు. बच्चे समझते हैं कल्प पहले भी बेहद के बाप से वर्षा लिया था, अब फिर पढ़कर पा रहे हैं. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, కల్పపూర్వం కూడా బేహద్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు, ఇప్పుడు తిరిగి చదువుకుని పొందుతున్నారు. సమయ బహుత్ థోడా హై, సమయం చాలా తక్కువ ఉంది. ఏతో వినాశ్ హో జాయింగే, ఇదంతా వినాశనం అయిపోతుంది. ఇస్లియే బేహద్ కే బాప్ సే పూరా వర్షా లేనా చాహియే, అందువల్ల బేహద్ బాబా నుంచి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఓ బాప్ టీచర్ గురు బి హై,
ఆయన తండ్రి, టీచర్, సద్గురువు కూడా. సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్ भी है. ఆయన సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్ కూడా. वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती है, सारी नॉलेज देते हैं. విశ్వం యొక్క చరిత్ర, భూగోళం ఎలా రిపీట్ అవుతుందో మొత్తం జ్ఞానం ఇస్తున్నారు. ఏ और कोई समझा ना सके, ఇది ఇతరులు ఎవ్వరూ తెలియచేయలేరు. अभी बच्चे समझते हैं 5000 वर्ष पहले मुआफिक ये वही गीता का भगवान है, శ్రీకృష్ణు नहीं है. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, 5000 సంవత్సరాల క్రితం వలె అదే గీతా భగవంతుడు, శ్రీకృష్ణుడు కాదు. మనుష్యకో భగవాన్ నహీ కహా జాతా, మనుషులనైతే భగవంతుడు అని అనరు. భగవాన్ తో హై హీ పునర్జన్మ రహిత్, భగవంతుడు అంటే పునర్జన్మ రహితుడు. ఇన్కో దివ్య జన్మ కహతే హై, వీరిని దివ్య జన్మ అని అంటారు. नहीं तो मैं निराकार बोलूं कैसे, లేకపోతే నేను నిరాకారుణ్ణి, మరి నేను ఎలా మాట్లాడను. मुझे तो ज़रूर आकर पावन बनाना है, तो యుక్తి बतानी पड़े. మరి నేను తప్పకుండా వచ్చి పావనంగా తయారు చేయాలి, అందుకే దానికి నేను యుక్తిని తెలియచేయాలి. तुम जानते हो हम आत्मा अमर है, మీకు తెలుసు కదా నేను ఆత్మ అమరమైన వాణ్ణి. రావణ్ రాజ్యమే तुम सब देह అభిమాని బన్ పడే హో, రావణ రాజ్యంలో మీరందరూ దేహాభిమానులైపోయారు. సత్యుగమే దేహి అభిమాని హోతే హై, సత్యుగంలో దేహి అభిమానిగా ఉంటారు. బాకీ పరమాత్మా రచత और उनकी रचना को वहाँ भी कोई नहीं जानते, మిగిలిన పరమాత్మ యొక్క రచయిత గురించి కానీ వారి యొక్క రచన గురించి కానీ అక్కడ ఎవరికీ తెలియదు. अगर वहाँ भी मालूम हो कि हमको फिर ऐसे गिरना है तो राजाई का खुशी ना रहे, అక్కడ కూడా ఒకవేళ తెలిస్తే మేము ఇలా పడిపోతాము అని రాజ్యం యొక్క ఖుషి ఉండదు. इसलिए बाप कहते हैं ఏ నాలెడ్జ్ वहाँ ప్రాయలోప్ हो जाती है, అందుకే బాబా అంటున్నారు ఈ జ్ఞానం అక్కడ ప్రాయలోపం అయిపోతుంది. जबकि तुम्हारी सदगति हो जाती है फिर జ్ఞాన్ కి దర్కార్ హీ నహీ, ఎప్పుడైతే మీ యొక్క సద్గతి జరుగుతుందో అప్పుడు జ్ఞానం యొక్క అవసరం ఉండదు. జ్ఞాన్కి దర్కార్ హీ దుర్గతి మే హోతీ హై, దుర్గతిలో ఉన్నప్పుడే జ్ఞానం యొక్క అవసరం ఉంటుంది. ఈ समय सब दुर्गति में है, सब काम चिता पर बैठ जल मरे हैं. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు, అందరూ కామచితిపైన కూర్చుని కాలి మరణించారు. बाप कहते हैं मेरे बच्चे आत्माएं जो शरीर द्वारा आकर पाठ बजाती है वो काम चिता पर बैठ तमो प्रधान बन पड़े हैं. బాబా అంటున్నారు నా పిల్లలు ఆత్మలు ఎవరైతే శరీరం ద్వారా వచ్చి పాత్రని అభినయిస్తారో వారు కామచితిపైన కూర్చుని తమో ప్రధానంగా అయిపోయారు. బులాతే भी है कि हम पतित बन पड़े हैं, పిలుస్తారు కూడాను మేము పతితం అయిపోయాము అని. పతిత్ బంతే హీ హై కామచితాసే, పతితంగా అయ్యేదే కామచితితో. క్రోధ్ వా లోభ్ సే పతిత్ నహీ బంతే హై, క్రోధము లేక లోభంతో పతితంగా అవరు. సాధు సంత్ ఆది పావన్ హై, దేవతాయే పావన్ హై, తో పతిత మనుష్య జాకర్ మాథా టేక్తే హై. సాధు సన్యాసులు పావనులు, దేవతలు పావనులు, అందుకే పతిత మనుష్యులు వెళ్ళి తల వంచుతారు. గాతే బీ హై ఆప్ నిర్వికారి హమ్ వికారి హై, అందుకే మహిమ చేస్తారు మీరు నిర్వికారీలు మేము వికారీలము అని. వాయిస్లెస్ వరల్డ్ విశేష్ వరల్డ్ గాయా జాతా హై నా, నిర్వికారి ప్రపంచం వికారీ ప్రపంచం అని మహిమ చేస్తారు కదా. భారత్ హీ వాయిస్లెస్ వరల్డ్ తహా, భారతదేశమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది. अब विशेष है ఇప్పుడు వికారీగా అయిపోయింది. భారత్ కే సాత్ సారా వరల్డ్ హీ విశేష హై, భారతదేశంతో పాటు మొత్తం విశ్వమంతా వికారీగానే ఉంది. వాయిస్లెస్ వరల్డ్ మే आज से 5000 वर्ष पहले एक ही धर्म था, पवित्रता थी तो पीस प्रॉस्पर्टी तीनों ही थे.
నిర్వికారి ప్రపంచంలో నేటికి 5000 సంవత్సరాల ముందు ఒకే ధర్మం ఉండేది, పవిత్రత ఉండేది, సుఖము శాంతి సంపద 3 ఉండేవి. ప్యూరిటీ హే ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత. అభి ప్యూరిటీ నహీ హై తో పీస్ ప్రాస్పరిటీ బి నహీ హై. ఇప్పుడు పవిత్రత లేదు, సుఖము శాంతి కూడా లేదని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ కా సాగర్, సుఖ్ కా సాగర్, ప్యార్ కా సాగర్ ఏక్ హీ బాప్ హై. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు ఒకే ఒక బాబా. తుమ్కో భీ ఐసే ప్యారా బనాతే హై. మిమ్మల్ని కూడా ఇటువంటి ప్రియంగా తయారు చేస్తున్నారు. ఇన్ లక్ష్మీ నారాయణ్ కి రాజధాని మే సబ్ ప్యారే హై. ఈ లక్ష్మీ నారాయణుల రాజధానిలో అందరూ ప్రియమైన వారే. మనుష్య మాత్ర, జాన్వర్ ఆది సబ్ ప్యారే హై. మనుష్య మాతృలు, జంతువులు అందరూ ప్రియమైన వారే. షేర్ బకరీ ఇకట్టే జల్ పీతే హై. ఆవు పులి ఒకే చెరువులో నీళ్లు తాగుతాయి. ఏ ఏక్ దృష్టాంత హై. ఇది ఒక ఉదాహరణ. వహా ఐసీ చీజ్ గంద్ కర్నే వాली హోతీ నహీ. అక్కడ మురికి చేసే వస్తువులేమీ ఉండవు. యహా బీమారియా మచ్చర్ ఆది బహుత్ హై. ఇక్కడ రోగాలు దోమలు చాలా ఉన్నాయి. అక్కడ ఇటువంటి వస్తువులేమీ ఉండవు. షాహుకార్ ఆద్మియోं के पास ఫర్నిచర్ भी ఫస్ట్ క్లాస్ होता है. ధనవంతులైన మనుషుల వద్ద ఫర్నిచర్ కూడా ఫస్ట్ క్లాస్ది ఉంటుంది. గరీబోं का ఫర్నిచర్ भी సాధారణ. పేదవాళ్ల ఫర్నిచర్ కూడా సాధారణంగా ఉంటుంది. భారత్ అభి గరీబ్ హై. కిత్నా కిచడా లగా హువా హై. భారతదేశం ఇప్పుడు నిరుపేదగా ఉంది. ఎంత చెత్త ఏర్పడిపోయింది. సతయుగ్ మే కితనీ సఫాయి రహతీ హై. సత్యుగంలో ఎంత స్వచ్ఛత ఉంటుంది. సోనే కే మహల్ ఆది కిత్నే ఫస్ట్ క్లాస్ హోంగే. బంగారపు మహల్స్ అవి ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వైకుంఠ की गायें भी देखो कितनी ఫస్ట్ క్లాస్ होती है. వైకుంఠంలో ఆవులు చూడండి ఎంత ఫస్ట్ క్లాస్ ఉంటాయో. కృష్ణకు కితనీ అచ్చి గాయే దిఖాతే హై. కృష్ణుడికి ఎంత మంచి ఆవులు చూపిస్తారు. కృష్ణపురి మే గాయే తో హోంగి నా. కృష్ణపురిలో కూడా ఆవులు ఉంటాయి కదా. వహా చీజే కితనీ ఫస్ట్ క్లాస్ హోతీ హై. అక్కడ వస్తువులు కూడా ఎంత ఫస్ట్ క్లాస్వి ఉంటాయి. హెవెన్ తో ఫిర్ క్యా. మరి స్వర్గం అంటే ఏమిటి. ఇస్ పురానీ చీచీ దునియా మే తో బహుత్ కిచడా హై. ఈ పాత చీచీ ప్రపంచంలో చాలా చెత్త ఉంది. ఏ సబ్ ఇస్ జ్ఞాన యజ్ఞమే స్వాహా హో జాయేగా. ఇదంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అయిపోతుంది. कैसे कैसे బాంబ్స్ బనాతే रहते हैं. ఎటువంటి బాంబులు తయారు చేస్తూ ఉంటారు. బాంబు ఫెంకే తో ఆగ్ నికల్ జాయే. బాంబు విసరగానే అగ్ని వచ్చేస్తుంది. ఆజ్కల్ తో ऐसे జీవాణు भी डालते हैं. ऐसा వినాశ్ करते हैं जो बेहद में ख़त्म हो जाए. ఈ రోజుల్లో ఇటువంటి జీవాణువులు వేస్తున్నారు, ఇలా వినాశనం చేస్తున్నారు. ఒకేసారి బేహద్గా సమాప్త అయిపోతుంది. హాస్పిటల్ ఆది తో రహేంగే నహీ జో దవాయి ఆది కర్ సకే. హాస్పిటల్స్ అనేవి ఉండవు, మందులుండవు. బాప్ कहते हैं बच्चों को कोई तकलीफ नहीं होनी चाहिए. బాబా అంటున్నారు పిల్లలకి ఎటువంటి కష్టము ఉండకూడదు. इसलिए गाया हुआ है नेचुरल कैलेमिटीज ముసల్దార్ బర్సాత్. బాబా అంటున్నారు అందుకే మహిమ ఉంది కదా, ప్రకృతి వైపరీత్యాలు, రోకలి దారంతటి వర్షాలు పడతాయి. బచ్చోన్నే వినాశ్ కా సాక్షాత్కార్ భీ కియా హై. పిల్లలు వినాశనాన్ని సాక్షాత్కారం కూడా చేసుకున్నారు అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సాక్షాత్కారం అవుతాయి. కోయి కహే వినాశ్ కా సాక్షాత్కార్ హో తబ్ మానే, అచ్చా నహీ మానో తుమ్హారీ మర్జీ. కొంతమంది అంటారు వినాశనం సాక్షాత్కారం అయితే అప్పుడు ఒప్పుకుంటాము అంటారు. బాబా అంటున్నారు అచ్చా ఒప్పుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం. కోయి కహే హమ్ ఆత్మ కా సాక్షాత్కార్ కరే తబ్ హమ్ మానే. కొంతమంది అంటారు ఆత్మ సాక్షాత్కారం అయితే మేము ఒప్పుకుంటాము అంటారు. అచ్చా ఆత్మతో బిందు హై. అచ్చా ఆత్మ బిందు దేఖ్ లియా తో క్యా హువా. చూస్తే ఏమైంది. క్యా ఇస్సే సద్గతి హోగి. దీని ద్వారా సద్గతి జరుగుతుందా.
कहते हैं परमात्मा अखंड ज्योति स्वरूप हजारों सूर्यों से तेजोमय है అంటారు. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు, వేలాది సూర్యకాంతి తేజోమయుడు అంటారు. కానీ అలా కాదు. గీతా మే లిఖా హై అర్జున్ నే కహా బస్ కరో హమ్ సహన్ నహీ కర్ సక్తా హూ. గీతలో రాసుంది కదా, అర్జునుడు అన్నాడు ఇంకా ఆప్షే ప్రభు ఆప్షే, ఇంక నేను సహించలేకపోతున్నాను, ఇలాంటి విషయం ఉండదంటున్నారు బాబా. బాప్ కో బచ్చే దేఖే और कहे हम सहन नहीं कर सकते ऐसे कुछ भी है नहीं. తండ్రిని పిల్లలు చూసి మేము సహించలేకపోతున్నామని ఎక్కడైనా అంటారా? తండ్రి రూపాన్ని చూసి అలాంటిది ఏమీ లేదు. జైసి ఆత్మ హే వైసే పరంపిత పరమాత్మ బాప్ హే. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ తండ్రి కూడా అలాగే ఉంటారు. సిర్ఫ్ वो ज्ञान का सागर है, కేవలం వారు జ్ఞాన సాగరులు. తుమ్హారే మే భీ జ్ఞాన్ హై, మీలో కూడా జ్ఞానం ఉంది. బాప్ హీ ఆకర్ పఢాతే హై, తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ఎవరు ఏ ఏ భావనతో స్మృతి చేస్తారో వారి భావనని నేనే పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో పాత్ర అంటున్నారు బాబా. బాకీ భగవాన్ కిస్కో మిల్ నహీ సక్తా, అలాని భగవంతుడు ఎవరికి లభించడు. మీరా సాక్షాత్కారమే కిత్నా ఖుష్ హోతీ థీ, మీరా సాక్షాత్కారంలో ఎంత సంతోషపడిపోయేది. దూసరే జన్మ మే బి భక్తిని బనీ హోగి, రెండో జన్మలో కూడా భక్తురాలు అయి ఉంటుంది. వైకుంఠ మే తో జా నహీ సక్తి, వైకుంఠంలోకైతే వెళ్ళలేదు. అభి తుమ్ బచ్చే వైకుంఠ మే జానే కి తయారీ కర్ రహే హో, ఇప్పుడు పిల్లలైన మీరు వైకుంఠంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జాన్తే హో హమ్ వైకుంఠ కృష్ణపురి కే మాలిక్ బన్ రహే హై, మీకు తెలుసు కదా మేము వైకుంఠం అంటే కృష్ణపురికి యజమానిగా అవుతున్నాం. యహా తో సబ్ నరకకే మాలిక్ హై, ఇక్కడ అందరూ నరకానికి యజమానులే. హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోగినా, హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది కదా. బచ్చే జాన్తే హై హమ్ అప్నా రాజ్య భాగ్య ఫిర్ సే లే రహే హై, పిల్లలకు తెలుసు కదా మేము మా రాజ్య భాగ్యాన్ని తిరిగి తీసుకుంటున్నాం. ఇది రాజయోగం యొక్క బలం. బాహుబల్ की लड़ाइयाँ तो अनेक बार अनेक जन्म चली है, బాహుబలం యొక్క యుద్ధాలు అనేక సార్లు అనేక జన్మలు నడిచాయి. యోగ బల్ సే తుమ్హారీ చढ़ती కళా హే, యోగ బలంతో మీ యొక్క ఎక్కే కళ. జాన్తే హో బరోబర్ స్వర్గ की రాజధాని స్థాపన హో రహీ హై, మీకు తెలుసు కదా తప్పకుండా స్వర్గం యొక్క రాజధాని స్థాపన జరుగుతుంది. जिन्होंने कल्प पहले पुरुषार्थ किया होगा वैसे ही करेंगे, ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేస్తారో వారే చేస్తారు. ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు, సంశయ బుద్ధిలుగా అవ్వకూడదు. బాబానే కహా హే ఆశ్చర్యవంత్ సునంతి కదంతి బాగంతి హో జాతే, అహో మాయా తుమ్ ఇన్ పర్ జీత్ పా లేతీ హో. ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, మళ్ళీ బాబా చెయ్యొదిలి పారిపో. బాబా कहते हैं, బాబా అంటున్నారు अच्छी अच्छी फर्स्ट क्लास सर्विस करने वाले सेंटर चलाने वाले भी మాయా थप्पड़ मार देती है. మంచి మంచి ఫస్ట్ క్లాస్ సేవ చేసేవారు సెంటర్ నడిపించే వారిని కూడా మాయ చెంపదెబ్బ కొడుతుంది. లిఖతే హై బాబా షాదీ కర్ ముహ్ కాలా కర్ దియా, అంటారు బాబా వివాహం చేసుకుని ముఖాన్ని నల్లగా చేసుకున్నాము. కామ్ కటారీ సే హమ్నే హార్ ఖాలి, కామ కటారీతో మేము ఓడిపోయాము. అబ్తో బాబా ఆప్కే సామ్నే ఆనే లాయక్ నహీ రహే హై, ఇప్పుడు బాబా మీ ఎదురుగా వచ్చే యోగ్యత లేదు. ఫిర్ లిఖతే హై బాబా షణ్ముఖాయే, తిరిగి రాస్తారు బాబా ఎదురుగా రావాలి. బాబా లిఖతే హై కాలా మోహ్ కియా అబ్ యహా నహీ ఆ సక్తే హో, బాబా రాస్తారు ముఖాన్ని నల్లగా చేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి రావద్దు. యహా ఆకర్ క్యా కరేంగే, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు. ఫిర్ భీ వహా రహకర్ పురుషార్థ కరు, అయినప్పటికీ అక్కడే ఉండి పురుషార్థం చేయండి. ఏక్ బార్ గిరా సో గిరా, ఒక్కసారి పడిపోయారంటే పడిపోయినట్లే. ऐसे नहीं రాజాయి పద్ పా సకేంగే, అలాని రాజ్య పదవి పొందుతారని కాదు. కహా జాతా హై నా చడే తో ఛాకే వైకుంఠ రస్, గిరే తో ఏకదమ్ చండాల్ హడ్గుడ్ టూట్ పడితే హై. ఎక్కారంటే ఒకేసారి వైకుంఠ రసాన్ని పొందుతారు, పడ్డారంటే ఒక్కసారి చండాలం అయిపోతారు, ఎముకలన్నీ పొడం పొడమైపోతాయి.
5 मंजिल से गिरते हैं फिर कोई సచ్ లిఖతే हैं. 5 అంతస్తుల నుంచి పడిపోతారు. కొంతమంది సచ్ని రాస్తారు, కొంతమంది అయితే వినిపించరు. ఇంద్రప్రస్థకి పరియోం కా భీ మిసాల్ है ना. ఇంద్రప్రస్థ పరీల యొక్క దేవదూతల యొక్క ఉదాహరణ ఉంది కదా. ఇది మొత్తం జ్ఞానం యొక్క విషయం. ఈ సభలో పతితులు కూర్చునే హక్కు లేదు, కానీ కొన్ని పరిస్థితుల్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. పతితులు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి ఎంతమంది ద్రౌపదులు పిలుస్తున్నారు. అంటారు బాబా మమ్మల్ని రక్షించండి అని. బాందీలీల యొక్క పాత్ర నడుస్తుంది. కామేషు క్రోధేశీలు ఉంటారు కదా, చాలా గొడవలు జరుగుతాయి. బాబా వద్దకు సమాచారం వస్తుంది. బేహద్ కా బాప్ కహతే హే బచ్చే ఇన్ పర్ జీత్ పెహ్నో. అనంతమైన తండ్రి అంటున్నారు, పిల్లలు దీనిపైన విజయాన్ని పొందండి, పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానిగా అయ్యే గ్యారంటీ ఇస్తాను. న్యూస్ పేపర్లో కూడా స్వయం రాస్తారు, ఎవరో ప్రేరణ ఇస్తున్నారు ఈ బాంబులవి తయారు చేయమని. దీనివల్ల తమ కులం ఆటోమేటికల్గా నాశనం అవుతుంది. పరంతు క్యా కరే డ్రామా మే నోంద్ హై. కానీ ఏం చెయ్యం, డ్రామాలో పాత్ర ఉంది. రోజుకి తయారు చేస్తూ వెళ్తారు. సమయం అయితే చాలా లేదు. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, सतयुगी प्यार की राजधानी में चलने के लिए बहुत बहुत प्यारा बनना है. సత్యుగి ప్రియమైన రాజధానిలోకి వెళ్లేందుకు చాలా చాలా ప్రియంగా అవ్వాలి. రాజాయి పద్ కే లియే పావన్ జరూర్ బన్నా హై. రాజ్య పదవి కొరకు పావనంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రత ఫస్ట్ హై, ఇస్లియే కామ్ మహాశత్రు పర్ విజయ్ పానీ హై. పవిత్రత ముఖ్యమైంది, అందువల్ల కామం మహాశత్రువుపై విజయాన్ని పొందాలి. రెండో పాయింట్, ఈ పాత ప్రపంచంతో బేహద్ వైరాగిగా అయ్యేందుకు ఈ కళ్ళతో దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా చూడకండి. ప్రతి అడుగులో బాబా సలహాపై తీసుకుని నడవాలి. వరదానము, సమస్యాओं को चढ़ती कला का साधन अनुभव कर सदा संतुष्ट रहने वाले शक्तिशाली भव. సమస్యలను ఎక్కే కళకి సాధనంగా అనుభవం చేసుకుని సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలి భవ. जो శక్తిశాలి ఆత్మాయే హై, ఎవరైతే శక్తిశాలి ఆత్మలో వాళ్ళు సమస్యల్ని ఎలా దాటుతారంటే ఏదో సరైన దారి సహజంగా దగ్గర దారిని దాటేసినట్లు. సమస్యయే ఉన్కే లియే చढ़ती కళా కా సాధన్ బన్ జాతీ హై. సమస్యలు వారికి ఎక్కే కళకి సాధనమవుతాయి. హర్ సమస్య జానీ పెహచానీ అనుభవ్ హోతీ హై. ప్రతి సమస్య తెలుసున్నట్లు అనుభవం అవుతుంది. వే కభీ భీ ఆశ్చర్యవత్ నహీ హోతే. వారు ఎప్పుడు ఆశ్చర్యపోరు, కానీ సదా సంతుష్టంగా ఉంటారు. వారి నోటి నుంచి ఎప్పుడు కారణమనే శబ్దం రాదు, కానీ ఆ సమయంలో కారణాన్ని కూడా నివారణలోకి మార్చేస్తారు. స్లోగన్, స్వాస్థితి మే స్థిత్ రహకర్ సర్వ పరిస్థితియోं को पार करना ही శ్రేష్టత హై. స్వాస్థితిలో స్థితులయ్యి అన్ని పరిస్థితుల్ని దాటేయటమే శ్రేష్టత. అచ్చా, ఓం శాంతి.